ఇవన్నీ జరిగేది ఇక్కడ. ఇవన్నీ సెక్రటరీలో జరిగింది అనుకోండి, నా మాట ఎవడ ఉండలేదనుకోండి, ప్రజాస్వామ్యం లేదు, చచ్చుబండలు లేదు. ఇక్కడ జరుగుతున్నాయి. దాన్ని మార్చే శక్తి నాకున్నది. ఎవరు చేస్తున్నారో నాకు తెలుస్తున్నది. అప్పుడు ప్రజాస్వామ్యం వికసిస్తుంది. అంతేగాని బలో స్వతంత్ర భారత్కి అని చెప్పని ఓటేస్తే ప్రజాస్వామ్యం లేదు, పాడు లేదు, నినాదాలు మిగులుతాయి అంతే. మనం చాలా కేంద్రీకరించిన పాలన పెట్టి ఎవడు ఓటేసినా ఏం జరుగుతుందో అర్థం కాని పాలన పెట్టాం. ప్రపంచంలో ఇంత కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం మరి అక్కడెక్కడ లేదు. అసలు అప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇంత కేంద్రీకరణ లేదు. చైనా అప్రజాస్వామిక దేశం, కానీ చాలా వికేంద్రీకరించిన పరిపాలన ఉంది. కాబట్టి అది తప్పు చేశాం. రెండోది, పరిపాలన యంత్రాంగాన్ని అసలు ఎప్పుడు ఏనాడు కూడా మనం సరిదిద్దే ప్రయత్నం చేయాలి. తెల్లవాళ్ల కాలం నుంచి అదా కొనసాగుతుంది. కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు అంటాడు, బండివాడితో చెప్పిస్తాడు, గిరీశం స్వతంత్రం ఉపన్యాసాలు ఇస్తుంటే, అయ్యా తెల్లోడు పోయి స్వతంత్రం వస్తే మా హెడ్ కానిస్టేబుల్ చాలా బాధలు పెడుతున్నాడు మమ్మల్ని, ఆయన మారుస్తారా అని అడిగాడు. అప్పటికిప్పటికి అదే ప్రశ్న. ఇంకా స్వతంత్రం ఏంటి? పరిపాలన యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా లేకపోతే ఏనాడు మనం జవాబుదారీగా చేయాలి. ఇప్పటికి కూడా ఒక మామూలు గుమస్తాగా ఉన్నాడు, జనంతో మాట్లాడితే ఎవరితో మాట నాకు తెలుసా అంటాడు. ఇంకా పరిపాలన ఉంటుంది.